డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రీసెంట్గా చూసుకున్నామంటే చిన్న ఏజ్ మేడం, అసలుకి 14 years 15 years వాళ్ళకి మ్యారేజ్ అంటారు, లవ్ మ్యారేజ్ అంటారు, అఫెక్షన్ అంటారు. రీసెంట్గా నేను ఒక రీల్ అయితే చూసాను మేడం. ఇద్దరు అమ్మాయి చెప్తుంది అనమాట, ఇట్లా పక్కన వాళ్ళ లవర్ని హగ్ చేసుకొని, మమ్మీ డాడీ నేను ఈ అబ్బాయితో నాకు ఇష్టంగానే నేను వచ్చేసాను, మీరేం వెతకద్దండి, వెతికినారంటే నేను సూసైడ్ చేసుకుంటాను అంటుంది. ఈవెన్ తెలుగులోనే వచ్చింది, అసలుకి ఎక్కడో నార్త్ సైడ్ నుంచి కాదు. ఎందువల్ల మేడం, అంటే వాళ్ళ ఆ టైంకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు? అసలుకి దేనికోసం ఆ అఫెక్షన్ కోరుకుంటా ఉన్నారు? అసలు అదే నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాట్ ఈస్ లవ్, ఓకే, వాట్ ఈస్ లవ్ అనేది చూపించకపోతే, చెప్పడం కాదు చూపించకపోతే బయటవి కరెక్ట్ అనుకుంటారు. బయట ఎవరో చెప్తే అది నేర్చుకుంటారు ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. మీరు కనుక రైట్ వేలో రైట్ థింగ్స్ నేర్పించకపోతే, ఇన్ షార్ట్గా బయట ఫ్రెండ్స్ నుంచో మిగతా సోషల్ మీడియా నుంచి మధ్యకాలంలో చాలా అవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. రీల్స్ అని, షార్ట్స్ అని ఎవరో ఎక్కడో చేస్తే మనం కూడా దానికి అట్రాక్ట్ అయిపోతున్నాం అదే కరెక్ట్ అనుకొని. బట్ ఇంట్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఇందాక అనుకున్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పెక్ట్ఫుల్గా ప్రేమగా మాట్లాడకపోతే, ఓకే, వాళ్ళకి రియల్ లవ్ అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైతే మీ పిల్లలు టీనేజ్ వయసు వస్తున్నారో, ఎప్పుడైతే ఈ 10 years బిలో ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళకి లాజికల్గా అర్థం అవుతాయి వాట్ ఈస్ వాట్ అనేది, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది అర్థం అవుతాయి. అప్పటి నుంచి చిన్న స్టార్ట్ చేయాలి మీరు చెప్పడం ఇంట్లో. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్సే హెసిటేషన్గా ఫీల్ అవుతారు, వాళ్ళే రెస్పెక్ట్ ఇచ్చుకోరు. ప్రేమల గురించి అసలు ఇంట్లో మాట్లాడితే ఒక బూతులాగా చూస్తారు చాలా మంది. ప్రేమనా, ప్రేమిస్తున్నావా, అసలు ప్రేమ అంటే ఏంది, ఇంత లేవు నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నా, తిడతారు. ఏదైనా నేర్చుకుందాం, ఏదైనా అడుగుదాం అంటే పిల్లల్ని తిడతారు వాళ్ళు. మరి మీరే కరెక్ట్ గా నేర్పించకపోతే ఎక్కడికి వెళ్తాడు? మొబైల్ ఈజీ అవైలబుల్ ఉంది కదా, ఫ్రెండ్స్ ఈజీ అవైలబుల్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి రాంగ్ గా నేర్చుకుంటున్నాడు. ఈవెన్ సెక్షువల్ ఎడ్యుకేషన్ కూడా రాంగ్ డైరెక్షన్ లో నేర్చుకొని రాంగ్ థింగ్స్ చేస్తున్నారు చాలా మంది. రీసెంట్ గా నంద్యాల ఇన్సిడెంట్ ఇవన్నీ చూస్తే 8th 9th క్లాస్ అబ్బాయిలు 6th 7th క్లాస్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారని అంటే అసలు బిలీవ్ చేస్తామా? అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదంటే ఏంటో కూడా తెలియని పిల్లలు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు స్ట్రిక్ట్ గా ఉండడం వల్లనో, లేకపోతే చాలా కంఫర్ట్ గా ఉండడం వల్లనో, అసలు ఇన్వాల్వ్మెంటే లేనందువలను. ఈ అబ్బాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఇన్నోసెంట్ అమ్మాయిలు విక్టిమ్స్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు బలవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ బలవుతున్నారు. పాపం ఎంత గారవంగా పెంచుకున్న అమ్మాయిల చాలా మందికి ఈరోజు పిల్లలు అవ్వట్లేదు. అలా కనుక్కున్న పిల్లల్ని కూడా పాపం వీళ్ళు ఇలా చేస్తున్నారు. అది అక్కడ మిస్టేక్ ఎక్కడ అవుతుంది అని అంటే అబ్బాయిల పేరెంట్స్ మెయిన్ గా నేను ఫోకస్ చేసి చెప్తాను. ఖచ్చితంగా అబ్బాయిలు ఉన్న పేరెంట్స్, మేము అబ్బాయిని కన్నాం, ఇంకా మేము ఏం చేయకండి లేదు, మన ఎత్తిన బరువు లేదు, అమ్మాయిలు అయితే భయపడాలి, కష్టపడాలి, వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలి, పంపించాలి, రేపు పొద్దున అత్తగారేమన్నా అంటే సర్దుకుపో అని చెప్పాలి, ఇంటి దాకా రాకూడదు అనే భయాలు ఉంటాయి. అబ్బాయిలకి అంతకంటే ఎక్కువ ఉండాలి. ఒక అబ్బాయిని కన్నావు అని అంటే ఆ పేరెంట్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. నువ్వు రైట్గా పెంచుతున్నావా, పెంచి ఈ సమాజానికి వదిలేస్తున్నావు, ఏ విధంగా వదిలేస్తున్నావు సమాజానికి అని ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యత అని. అసలు ఏం చేస్తున్నాడు ఏం పట్టించుకోకుండా ఉంటే తప్పు మీదే 100%. అబ్బాయిని కాదు, ఫస్ట్ ఆ పేరెంట్స్నే బ్లేమ్ చేయాలి. లేదండి మా అబ్బాయి అలాంటి వాడు కాదు, వాళ్ళు వెనకేసుకొస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. కొడుకు అనే ప్రేమ. రేపు పొద్దున కొడుకులే చూస్తారా అమ్మాయిలు చూస్తారా మేడం అని అంటే ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు? మ్యాక్సిమం చాలా మంది కొడుకులు కావాలి అనుకున్న వాళ్ళు 4-5 అమ్మాయిలనే కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయిలే మంచి కెరీర్స్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళే పేరెంట్స్ని చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు చూడట్లేదు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు చాలా లక్కీ ఈ జనరేషన్కి. అది పోయింది, మాకు అబ్బాయిలు కావాలనే జనరేషన్ పోయింది. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కెరీర్ పరంగా అన్నీ కూడా. సో వాళ్ళు కూడా మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు, మంచి కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు, మంచి ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, వాళ్ళ డిసిషన్స్ వాళ్ళే తీసుకోగలుగుతున్నారు.
ఈరోజు ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అంటే ఇట్స్ ఫ్రీడమ్, వాళ్ళకి దొరికిన ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు, డెసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ అనుకోవచ్చు, వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు బతుకుతున్నారు ఈరోజు. ఎంతసేపు హస్బెండ్ కి నచ్చినట్టు, మన అత్త మామకి లేకపోతే ఇన్లాస్ కి నచ్చినట్టు ఉండట్లేదు చాలా మంది. బికాస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, తన సంపాదన తనకు ఉంది. సో అలా ఏం ఫీల్ కాకండి అమ్మాయిలు పుట్టిన వాళ్ళు కూడా. ఓకే, తన లైఫ్ బాగుంటుంది, మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు అమ్మాయిలు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను, మంచి బిహేవియర్తో పెంచలేదు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళే మిమ్మల్ని ఇంకో సమాజంలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సొసైటీ మిమ్మల్ని హేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మీరు కనుక స్టాండ్ తీసుకోకపోతే, ఆ డిసిప్లిన్ మీరు బిల్డ్ చేయకపోతే. డిసిప్లిన్ అంటే మళ్ళీ తిట్టి కొట్టే కాదు, మీరు ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఆ బాండింగ్ అనేది బిల్డ్ చేసుకుంటుంటే, ఏదైనా తప్పు చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఒక అబ్బాయి తెలిసి తెలియక టీనేజ్లో చాలా మంది తప్పులు చేస్తారు, అలా అని చెప్పి కొట్టకండి, ఎందుకు ఆ పని చేసావని నిలదీయకండి. సరే ఇప్పుడు నువ్వు తెలిసి తెలియక చేసావు, ఇట్ ఈస్ రాంగ్, నెక్స్ట్ టైం చేయకు, దీన్ని ఎలాగైనా సరే మనం కలిసి సాల్వ్ చేసుకుందాం. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎంత సమాజం నన్ను బ్యాడ్గా చూసినా నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా జరిగినప్పుడు ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది కదా, అరే నేను తప్పు చేశాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. వాళ్ళు అప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు, పేరెంట్స్ దగ్గరికి. పేరెంట్స్ ఏం చేయాలో అఫీషియల్గా లీగల్గా అవన్నీ చేసేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా చూసుకుంటారు, కాపాడుకుంటారు. అంతేగాని పట్టించుకోకుండా ఉంటే మాత్రం వేరే వాళ్ళు బలవుతారు. అండ్ అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నాను, ఏవైతే ఉమెన్కి డ్రీమ్స్ ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచే నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని పేరెంట్స్కి చెప్పినప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదు తను ఏరోనాటిక్సో లేకపోతే ఏదైనా ఆర్ట్ స్కిల్ నేర్చుకుంటుంది, డాన్సో లేకపోతే సింగింగో, ఆ ప్రొఫెషన్ని ఎంకరేజ్ చేయండి తప్ప మీకు డాక్టర్ అవ్వాలని వాళ్ళని డాక్టర్స్ని చేయకండి. ఫోర్స్ఫుల్లీ చేస్తారు, బట్ అది లైఫ్ లాంగ్ ఆ ప్రెషర్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండరు. చేసేది చిన్న జాబ్ అయినా చిన్న పని అయినా హ్యాపీగా చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం భూమి మీదకి దేవుడు పంపించాడని అంటే హ్యాపీగా ఉండడానికే కదా. వెళ్ళండి మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి అనే కదా పంపించాడు. ప్రెషర్గా ఉండండి, కష్టపడండి, మిగతా వాళ్ళని కష్టపెట్టండి కాదు కదా. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఉమెన్ని కొంచెం ఇండిపెండెంట్గా చేయడానికి ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉంటేనే తను చేయగలుగుతుంది. ఈరోజు చాలా మంది అలా ఉన్నారు, ఐ రియలీ అప్రిషియేట్. ఎందుకంటే ఇంకా చాలా మందికి అది దొరకట్లేదు. కొంతమంది మాత్రమే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. మదర్ ఫాదర్ లేకపోతే ఇన్లాస్ హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు. చేస్తున్నారు అనే దానికి ఉదాహరణలు మన దగ్గర చాలా కనిపిస్తాయి. ఈరోజు ఎవరైతే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారో, వాళ్ళందరి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నారని. మరి మీ అమ్మాయిలు, మీ పిల్లలు కూడా అలాంటి లైఫ్ని లీడ్ చేయాలని అంటే వాళ్ళు అనుకున్న దానికి సపోర్ట్ చేయండి. మీరు కనుక వాళ్ళు అనుకున్న సపోర్ట్ చేస్తే ఈ ఫేక్ లవ్ ఏదైతే బయట దొరుకుతుందో వాటికి జోలి పోకుండా కూడా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ డ్రీమ్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు వేరే ఇంటరప్షన్స్ ఏవైతే జరుగుతాయి కదా, అంటే లవ్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.